వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్లో ఉన్నాను. అమరావతిలో ఫస్ట్ ది పర్మనెంట్ బిల్డింగ్గా చేసింది ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ని. అవునండి, ఆ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ని పర్మనెంట్ బిల్డింగ్గా చేశారు. దీని ఇనాగ్రేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశారు అక్టోబర్ 13th మండే మార్నింగ్ 9:54కి చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. మనం చూసుకున్నట్టయితే బిల్డింగ్ ఒకసారి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్లో ఏ అన్నది క్యాపిటల్గా పెట్టి అమరావతి, ఏ స్టాండ్ ఫర్ అమరావతి అన్నట్టు పెట్టారు. దీన్ని ఉదయం 9:54కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. దాదాపు 3.7 లక్షల చదరపు అడుగుల విస్తరణలో 257 crores ఈ బిల్డింగ్ G+7 బిల్డింగ్గా నిర్మించారు. 2018లోనే ఈ బిల్డింగ్ని ప్రారంభించడం జరిగింది. కానీ వైసీపీ అధికారంలో రావడం వల్ల ఈ నిర్మాణం ఆగింది. సుమారు 250 crores పైగా నిర్మించిన ఈ బిల్డింగ్లో చంద్రబాబు నాయుడు గారు సోమవారం ప్రారంభించబోతున్నారు. సిఆర్డీఏ బిల్డింగ్ G+7ను నిర్మాణం చేశారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి, కాల్ సెంటర్, క్యాంటీన్, రిసెప్షన్ పెట్టారు. ఫస్ట్ ఫ్లోర్ మాత్రం కాన్ఫరెన్స్ రూమ్స్, అంటే సిఆర్డీఏ కాన్ఫరెన్స్ రూమ్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకున్నారు. సెకండ్, థర్డ్, ఫిఫ్త్ కంప్లీట్ సిఆర్డీఏ స్టాఫ్స్, వర్కింగ్ ఎంప్లాయీస్ ఉండేటట్టు పెట్టారు. ఫోర్త్ ఫ్లోర్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫీస్గా పెట్టారు. 6th ఫ్లోర్ ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్గా పెట్టారు. 7th ఫ్లోర్ అయితే మినిస్టర్ నారాయణ ఛాంబర్ పెట్టారు, హెచ్ఓడి, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ పెట్టారు, మున్సిపల్ డెవలప్మెంట్ హెచ్ఓడీస్ అందరివి పెట్టారు. అలానే చూసుకుంటే అమరావతిలో రాబోయే 50 సంవత్సరాల పాటు అమరావతికి సంబంధించిన యాక్టివ్గా ఉండే వర్క్స్ అన్నీ ఈ సిఆర్డీఏ ఆఫీస్లో నుంచే జరగాలన్నట్టు పెట్టారు కార్యక్రమం. అమరావతి నిర్మాణంలో ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ సిఆర్డీఏ ఆఫీస్లోనే జరగాలన్నట్టు పెట్టారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మనకి మండేనే ప్రారంభోత్సవం కాబట్టి చాలామంది వచ్చి వర్క్స్ చేస్తున్నారు. ప్లస్ దీనికి 300+ కార్ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. 300+ 2 వీలర్స్కి స్పేస్ ఇచ్చేలా ఉంది. వెహికల్ పార్కింగ్ చేసుకునేలా ఉంది. అయితే ఇంకోసారి ఇటువైపు చూసుకుంటే మనం ఒక 100 feet మన జాతీయ జెండా పెట్టేటట్టు పెట్టుకున్నారు. లోపల అయితే ఒక ఎంఎన్సీకి తక్కువ కాకుండా ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ నిర్మాణం చేశారు. చూశారు కదా, ఇది ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అత్యాధునిక టెక్నాలజీతో మన అమరావతిలో కట్టించారు. దీన్ని మినిస్టర్ నారాయణ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మండే ప్రారంభించబోతున్నారు. కెమెరామెన్ కిరణ్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.